హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్. లాస్ట్ ఎపిసోడ్ లో సూపర్ మామ్స్ అందరూ అంటే ముగ్గురు సూపర్ మామ్స్ బాగా డాన్స్ చేశారండి. ప్రీతి గారు డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇంకో ముగ్గురు మిగిలిపోయారు. ఐశ్వర్య రాయ్ గారు, మాధురి దీక్షిత్ గారు, అలాగే తమన్నా శృతి హాసన్ గారు. ఇద్దరు కలిపితే ఆవిడ. ఆ ముగ్గురు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారండి డాన్స్ చేయడానికి. అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. మిగతా సూపర్ మామ్స్ ఎలా డాన్స్ చేస్తారు చూడడానికి. వెల్కమ్ జడ్జెస్. లాస్ట్ టైం మా సూపర్ మామ్స్ ఎలాగైతే మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశారో మిగిలిన సూపర్ మామ్స్ అంతకి డబల్ ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమైపోద్ది ఆ డబల్ ఎంటర్టైన్మెంట్ అనేది. ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో మాకు క్లారిటీ కావాలి. లేదు, వేరే ఉద్దేశం ఏమీ లేదండి. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, బాగా డబుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అంటే మీరు వాళ్ళు చేసిన దానికంటే డబుల్ గా చేయగలరు. ఏంటండి ఏంటి నేను అలాంటి పంచులు వేస్తానండి నేను. అయ్యో మీరు నేర్చుకున్నారు, మీరు లాస్ట్ ఎపిసోడ్ లో నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్ లో మా ప్రదీప్ వచ్చి మాకు కొంచెం పంచులు నేర్పిస్తే ఒక చిన్న పంచ్ ట్రై చేశాను, కానీ ఆ పంచ్ నాకు పగిలిపోయేటట్టు. వీళ్ళలో ఎవరు బాగా చేస్తారు, ఎవరు డేంజర్ జోన్ లోకి వెళ్తారు అనేది ఈ రోజు డిసైడ్ అయిపోతుంది. అండ్ సేమ్ యాజ్ యూజువల్ గా మీరు లాస్ట్ ఎపిసోడ్ లో ఎలాగైతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మధ్యలో మీరు పెర్ఫార్మ్ చేశారో ఈ రోజు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకొక పాటకి డెఫినెట్ గా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ డాన్స్ చేయాలి. ఓకే మరి ఈ రోజు సూపర్ మామ్స్ లో మొట్టమొదటిగా ఇక్కడికి వస్తున్నటువంటి సూపర్ మామ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ఐశ్వర్య రాయ్ శృతి గారు. వెల్కమ్. కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనే ఆగెనా ఆ బాలుడు, అవతారమూర్తిగా తన మహిమ సాటెగా లోకాల పాలుడు గోపాలుడు, తీయని మత్తున ముంచిన మురళీలోలుడు, మాయని దూరము చేసిన గీతాచార్యుడు, కనుకనే అతని కథ తరములు నిలిచె కదా, తలచిన వారియదా తరగని మధుర సుధా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. శృతి గారు వెరీ నైస్ మెలోడియస్ సాంగ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఓకే మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మా జడ్జెస్ ని అడుగుదాం. ఓకే ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా శ్రీకృష్ణ వేషంలో ఆహా సూపర్ బాగా వేశారు. ఓకే చిరంజీవి గారు. చాలా చాలా బాగుంది. అయితే ఒక స్లో బీట్ తో వెళ్ళేటువంటి ఆ యొక్క పాటని వాళ్ళ గ్రూప్ డాన్స్ తో మేడం గారి అభినయంతో చాలా ఫాస్ట్ బీట్ గా అప్పుడే అయిపోయిందా పాట అన్నంతగా అనిపించింది. ఆహాహా. హ్యాట్స్ ఆఫ్, చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు మీరు చెప్పండి, మీరు కలియుగ కృష్ణుడైతే ఇతను ఆ యుగానికి కృష్ణుడు. సూపర్. ఓకే మీ ముగ్గురులో మా ఐశ్వర్యరాయ్తో కలిసి ఎవరు డాన్స్ చేస్తారు? శృతి గారు మీరు చెప్పండి, ఎవరితో కలిసి డాన్స్ చేస్తారు? ఎవరైనా మాకు ఓకే. అయినా సరే ఇందులో ఇప్పుడు వాళ్ళని అడిగా మేము, మీరు ఎవరు సెలెక్ట్ చేస్తారంటే
వాళ్ళు సెలెక్ట్ చేశారు కష్టపడి. మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారా హీరోస్ లో? బాలయ్య బాబు గారిని పిలుస్తున్నాం అండి. ఓకే, బాలయ్య బాబు గారు. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే, ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే. రామ 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 రే, అది సుమలేనే లేని ప్రేమ ప్రేమ రే, కృష్ణ 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 రే, ఉష్ణోగ్రత పెంచేస్తానే షారా షారా రే. సింహమట్టి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సూపర్, నైస్ శృతి గారు. Thank you, And, thank మారుతి గారు చెప్పండి, ఎలా ఉంది శృతి గారు డాన్స్? నాకు కృష్ణుడు బాగా నచ్చాడు. బాగా నచ్చాడా? ఆ ఎదకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళిపోవచ్చు. కానీ కృష్ణుడి జోలికి వస్తే మామూలుగా ఉండదండి, చూడడానికి అలా కనపడతాడు కానీ కృష్ణుడు చాలా షాకే అంటాడు కదా కృష్ణుడు. ఆ, ప్రీతి గారు. ఇట్స్ నైస్, బాగుంది. శ్రీలక్ష్మి గారు. అది కొన్ని స్టెప్స్ ఎక్కువ వేస్తుంటే బాగుండేది అనిపించింది. వెరీ గుడ్. లతాశ్రీ గారు. చాలా బాగుందండి, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ. Thank you. అర్థమైపోయింది కదా అభిప్రాయాలు? అభిప్రాయాలు అర్థమయ్యాయి, చాలా బాగా అర్థమయ్యాయి. కూర్చోండి. థ్యాంక్ యూ. శృతి గారి డాన్స్ చూసి మీ అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదండి. మరి అంత మంచి హీరోయిన్ డాన్స్ చూశాక ఇక్కడున్న హీరో డాన్స్ చూడకపోతే ఏం బాగుంటుంది? ఈ రోజు ఐశ్వర్య రాయ్ డాన్స్ తర్వాత నాగార్జున గారి డాన్స్ చూద్దాం. నాగార్జున గారు ప్లీజ్ వెల్కమ్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. అటు ఐశ్వర్య రాయ్ ఇటు నాగార్జున గారు ఇద్దరు ఎరగదీశారండి. మరి ఇదే ఇన్స్పిరేషన్ తోటి మరి ఐశ్వర్య రాయ్ పేరు చెప్పిన తర్వాత డాన్స్ అంటే బాలీవుడ్ లో, హాలీవుడ్ లో, టాలీవుడ్ లో, టోటల్ ఇండియాలో ఇంకొక పేరు ఉందండి. ఆవిడ పేరు చెప్తే డాన్స్ అంతే. డాన్స్ అంటే ఆవిడ మాధురి దీక్షిత్. శ్రీలక్ష్మి గారు వెల్కమ్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో
అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా చిన్న పల్లెటూరి బావిలోన తప్ప నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా నేల మీద నిలవనంటూ రెచ్చిపోగలా. శ్రీలక్ష్మి గారు, మీకు ఒక పాప ఉండాలి కదా ఈ షోలో. కొత్తగా ఈ పిల్లోడు ఎవడు? హలో మిస్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్ మిస్టర్? ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ అంటే మేము ప్రేరణ అని పెట్టాం కదా ఈ షోలో. ప్రభాస్ని తీసుకొచ్చి డాన్స్ చేయించి మార్క్స్ కొట్టేస్తే ఇది ఒప్పుకోరు. పాపం ప్రేరణ ఎక్కడుందో, ప్రేరణ వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది. నేను ప్రేరణ ఇంకా ప్రభాస్ పీపీ. ఓ ప్రేరణ కమ్ ప్రభాస్ అంట. అంటే ప్రేరణ ప్రభాస్ లా చేసిందా? వెరీ గుడ్, బాగా చేశావు. బాలకృష్ణ గారు చెప్పండి. డ్రెస్ మెయింటింగ్ సూపర్, గ్రూప్ డ్రెస్ సూపర్, ఆ సాంగ్ ఎన్నుకోవటం సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. చిరంజీవి గారు, పాట చాలా చాలా బాగుందండి. మీరు మాత్రం మంచి డాన్సర్. ఎందుకంటే ఒక స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రెండో బిట్కి చేంజ్ ఓవర్ వెళ్తున్నారు మీరు. నెక్స్ట్ బిట్ ఏమొస్తుందని కంగారు పడకుండా, ఎటువంటి భయం బెణుకు లేకుండా ఆ స్టెప్ను పూర్తిగా కంప్లీట్ చేసి తర్వాత రెండో బిట్లోకి వెళ్ళడం అనేది మీరు మంచి డాన్సర్ అని నేను అనుకున్నాను కూడా. టోటల్లీ యు ఆర్ సక్సెస్ ఇన్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగార్జున గారు, మీ జడగంటలు బాగున్నాయి, జడ బాగుంది, హాఫ్ సారీ సూపర్, టోటలీ సూపర్. డాన్స్ సూపర్, టోటలీ సూపర్. కాంబినేషన్ హీరో ఇదేంటి నాగార్జున గారు అందరినీ సూపర్ సూపర్ అంటున్నారు? ఎంతమంది హీరోయిన్లు కావాలేంటి మీకు? సూపర్ గా ఉన్న హీరోయిన్లు ఎంతమంది అయినా ఓకే ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు అండ్ ప్రేరణ. బాగా చేశారు నాన్న, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు గనక మా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAKSHMI లక్ష్మి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. శ్రీలక్ష్మి గారు బాగా డాన్స్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. మరి మాధురి దీక్షిత్ డాన్స్ చేసిన తర్వాత ఇంకొక ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఎవరు 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 వస్తున్నారు డాన్స్ చేయడానికి? ఎస్, బాలయ్య బాబు, వెల్కమ్. వడదెబ్బ చాచులా జడదెబ్బ సూటిగా గుండెల్లో కొట్టిందబ్బా. తమన్నా, శృతి హాసన్ ఇద్దరు ఇక్కడికి వస్తున్నారండి. లెట్స్ వెల్కమ్ ఉమా గారు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటగొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద వట్టు.
సంపకే 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 నిప్పులాంటి నవ్వులోకి దింపకే సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలరా పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని డ్రైవ్ మీద పియ్యమంటూ ఎల్లరా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ కొంచెం లంచాలు తీసుకొని అదంతా మెక్కేస్తే రోజు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. అండ్ శృతి హాసన్ గారు, ఆహా, శృతి హాసన్ సన్నగా ఉంటుందని చెప్తే ఎవరో వినడమే తప్ప చూడడం మొదటిసారి. నాగార్జున గారు సూపర్ సూపర్. శృతి హాసన్ గారు నెంబర్ 1 సూపర్ అండి మీరు. థ్యాంక్ యూ అండి. చిరంజీవి గారు ఏంటి ఉమ్మ తమ్ముడు రఫ్ ఆడించేసావేంటి? మన బ్లడ్ అన్నయ్యా, బ్లడ్ బ్లడ్ బ్యాంక్. ఒక ప్రొఫైల్లో చూస్తే నిజం చెప్తున్నా, అంటే మీసం లేదు ఇప్పుడు, ఇందాక ఉంది. అచ్చం పవన్ కళ్యాణ్ మా చిన్నతమ్ములాగా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీ మేకప్ టెక్నీషియన్ ఎవరో తెలియదు కానీ ఆ విగ్ నేను నిజంగా ఒరిజినల్ హెయిర్ అనుకున్నా. థ్యాంక్ యూ. నిజంగా ఆ విగ్ కూడా ఓన్ హెయిర్ లా ఉంది. ఎస్పెషల్లీ మీ మేకప్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ నైస్ అండ్ గుడ్ అండ్ గ్రేట్. కృష్ణ గారు ఎలా ఉంది? సపోర్టింగ్ చాలా ఎక్కువైపోయింది. అవునా? డాన్స్ ఎలా ఉంది మరి? మీడియంగా ఉంది. సూపర్ అంటున్నారు కదా వీళ్ళు, నాకు సూపర్గా లేదు, మీడియంగా ఉంది. అంటే చిరంజీవి గారు తమ్ముడు వచ్చారని చెప్పి మీరు అలా అంటున్నారా? మీడియంగా బాగుంది అంతవరకే. ఓకే, శుభం, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురులో ఎవరు బాగా చేశారు, ఎవరు డేంజర్ జోన్ లోకి ఉన్నారు అని చెప్పడానికి ముందు ఇక్కడితో డాన్స్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ ఎవరనేది నేను చెప్పను. ఇప్పుడు ఇక్కడికి ఇంకో హీరోయిన్ డాన్స్ చేయడానికి వస్తున్నారండి. ఎవరు వస్తున్నారో మీరే చూడండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుం చకుం తా చకు దుం చకుం తా దుం చకుం తా చకు దుం చకుం తా.
క్రాంతి గారు, గీతం, వెల్కమ్. యాక్చువల్గా మేమైతే మిమ్మల్ని మిస్ అవుతున్నాం సూపర్ మామ్ షోలో. మీరు మిస్ అవుతున్నారా? డెఫినెట్లీ. చెప్పాలా అది కొత్తగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. మీరు అక్కడ కూర్చోవాల్సిన వాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఇక్కడి నుంచి మీరు ఈ షోలోంచి ఎలిమినేట్ అయ్యారు. బట్ అయినా కూడా మన సూపర్ మామ్స్ అందరిని ఎంకరేజ్ చేయడానికి, సర్ప్రైజ్ ఇవ్వడానికి మీరు ఒక మంచి డాన్స్ ఐటమ్తో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా గీతం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కి రాకముందు సో డమ్ అంటే ఎవరైనా మీరు కనిపించినా సరే తెలుసు అనుకోండి అనేసి వెళ్ళిపోయేవాడు. అలాంటిది ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక డాన్స్ చేస్తున్నాడు అంటే దాట్స్ రియలీ బికాస్ ఆఫ్ సూపర్ మామ్. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 2 సూపర్ మామ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. అవును. ప్రస్తుతం 6 మిగిలారు. ఈ వారం తర్వాత 5 మిగులుతారు. ఎవరు సూపర్ మామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? నో, అంటే యాక్చువల్లీ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కలా ఉంది. అండ్ ఆల్ ది కాంపిటీషన్స్ అందరూ పర్ఫార్మ్ చేస్తారు. ఒక్కొక్క కాంపిటీషన్ లో ఒక్కొక్కరు బాగా పర్ఫార్మ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ కొన్ని జరుగుతున్నాయి, ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతున్నాయి. మీరు ఎవరు అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట? ప్రాబ్లీ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుందండి. ఇన్ఫాక్ట్ రియల్లీ ఐ బీన్ మిస్సింగ్ హర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మహతి గారు. క్రాంతి వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్ చేశాను కూడా, ఆ రోజు ఎలిమినేట్ అవుతుంటే. క్రాంతిని ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కాంపిటీషన్ లో మళ్ళీ ఉంటే బెటర్ అనిపిస్తుందా? నో ప్రాబ్లం, ఉండనివ్వండి. అనిపిస్తుందా? అనిపిస్తుంది. సరే, మీ కోరిక తీరుస్తాను. క్రాంతి, నీకు తెలుసు కదా నా కొడుకు గురించి, వాడు ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చేస్తున్నాడు నీకు. అసలు ఆల్రెడీ పెద్ద ఫ్యాన్ ఉన్నాడు వీడు. ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు అన్న, వచ్చాడు నీ బెస్ట్ ఫ్రెండ్. చాలా హ్యాపీగా ఉంది అంకుల్. చాలా హ్యాపీగా ఉందా? ఆ గేమ్ లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటది నాకు. మీ ఇద్దరు కొంచెం సిమిలర్ గా ఉంటారు చూడ్డానికి, మాట్లాడే పద్ధతి, నవ్వు కొంచెం. ఫిక్స్ అయిపోయాడు యాక్చువల్ గా. నాకు గీతం ఉన్నాడు అంటే ఇద్దరిని పెంచేసుకుంటాను, వచ్చేసేయండి అని. ఇంకా అట్లా మేము అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది ఆల్రెడీ. లక్ష్మి గారు. షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఆ రోజు కూడా నేను చెప్పాను, నా ఒక్క ఓటుతో దాన్ని వెళ్ళిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నౌ షీ హస్ రియల్లీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ హర్. ప్రీతి గారు. పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. ఇక్కడ పర్ఫార్మ్ చేయడం చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఆర్యన్ కూడా అన్ని చాలా మిస్ అవుతుంటాడు. కాల్ చేసి ఇవ్వు కూడా నన్ను అడుగుతూ ఉంటాడు. సో ఎస్, వెరీ నైస్ టు సీ యూ బోత్ హియర్. చాలా బాగుంది అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఉమ్మగారు, మీ పార్ట్నర్. మళ్ళీ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గుడ్ పర్ఫార్మెన్స్. ఎస్, మీకు అనిపించింది, ఆడియన్స్ కూడా అనిపించింది కాబట్టి ఈ రోజు ఈ సర్ప్రైజ్ ప్యాకేజ్. చిరంజీవి గారు, మీరు చెప్పండి. మీ పెర్ఫార్మెన్స్ చూస్తారండి, పైనుంచి ఆ ప్రాపర్టీస్ ఉపయోగించడం, మీ డాన్సింగ్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, అండ్ ఆల్సో ఆ బాబుతో కంపోజింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. థ్యాంక్ యూ సార్. నాగార్జున గారు. నాకు ఇష్టమైన సాంగ్ చేశారు. మీకు ఇష్టమైన సాంగ్? మీకు ఇష్టం అయ్యేలాగే చేశారా? సూపర్. బాగుందా? సుమ్ము అయిపోయింది అంతే. మరి మా క్రాంతి గారితో ఒక స్టెప్ వేస్తారా? ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుమ్ చకుంతా చకు దుమ్ చకుంతా. క్రాంతి గారు, వా వా వా, సూపర్. థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ గారు, నాకు అనిపించింది సౌందర్యాన్ని పేరిస్తే బాగుంటుందేమో అని. సౌందర్య. ఓకే,
Superb, and thank you so much for coming here. Wish you all the best, Nana. Nick kuda. Thank you. Thank you, Kranti garu. Yeah, thank you. And I love you all and I miss you. క్రాంతి గారు సర్ప్రైజ్ గా వచ్చి ఇక్కడ డాన్స్ చేశారు. అందరినీ సర్ప్రైజ్ లో ముంచెత్తారు. మరి మా హీరోలు కూడా ఒక్కసారిగా ఊపందుకొని క్రాంతి గారితో కలిసి బాగా డాన్స్ చేశారు. ఒక్కసారిగా మన సూపర్ మామ్ మంచి ఊపందుకుందండి. ఈ రోజు ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను విన్నర్ ఎవరో చెప్తాను. ఆ విన్నర్ కి మన జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్ స్టార్స్. చిరంజీవి గారు 5 స్టార్స్, 5కి 5 స్టార్స్ ఇచ్చారు. నాగార్జున గారు 5 స్టార్స్, బాలకృష్ణ గారు 4 స్టార్స్, టోటల్ గా 14 స్టార్స్ తోటి ఈ రోజు ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో చెప్పడానికి ముందు ఆ విన్నర్ కి గిఫ్ట్ ప్రైజ్ అందించడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి వచ్చారు. తను కూడా జీ టీవీలో వస్తున్నటువంటి ఒక డైలీ సీరియల్లో సూపర్ మామ్ గా యాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా అమ్మ కాదు, అమ్మాయి, బట్ అమ్మగా యాక్ట్ చేస్తోంది. She's none other than beautiful Sameera. Welcome. బంగారు గోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలక్ టిక్ టిక్ డోలక్ కట్టు చేస్తా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ కట్టు. ఏంటమ్మా అందులో అందాల చిట్టి గంపల్లో బోలో బోలో నాయుడు నక్కింది బావయ్య చేసి నాక మత్తలో చల్ల చల్ల చేత చిక్కిందావే కింది కోడి దాచుకున్న గుట్టు తీయరా తీయరా కాగ మీద ఉన్న దాని రయ్యో తాగ మీద కోపమెందుకో అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలక్ టిక్ టిక్ డోలక్ కట్టు. ఓకే చిక్ చిక్ చాక షిక్ షిక్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ కుత్తా బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడి బిడ్డ వచ్చదండి. ఏ పాప ఏ పాప ఏ పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప సూపర్ మామ్ షోకి ఒక సూపర్ మామ్ పిలుస్తున్నా, నేను పిలిస్తే ఈ గెటప్ ఏంటి, నువ్వు వచ్చిన అవతారం ఏంటి, నువ్వు ఎలా సూపర్ మామ్ అవుతావు? ఇక్కడ ఉన్న సూపర్ కిడ్స్ కి సూపర్ ఫ్రెండ్ అవుదామని వచ్చా. మా కార్తీక్ అయితే సమీరాకి పెద్ద ఫ్యాన్. చెప్పు నీ ఫ్యాన్. చాలా ఇష్టం, చాలా ఇష్టం. సూపర్ మామ్ షో చూస్తుంటావా? రెగ్యులర్ గా ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా. ఓకే, 10 మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం 6 మెంబర్స్ మిగిలారు. ఇందులో ఎవరు సూపర్ మామ్ అవుతారు అనుకుంటున్నారు? ఒకవేళ కల్పన ఇందులో ఉండుంటే కల్పన సూపర్ మామ్ అయ్యేది. కల్పనని మేము పెట్టలేదు, అందుకే. ముద్దు బిడ్డలో కల్పన మదర్ క్యారెక్టర్ చేస్తోంది. ఆ క్యారెక్టర్ ఆ గెటప్ చూసి ఇప్పుడు ఈ గెటప్ చూస్తే జనాలు అలా అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో అంటే అందరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఉమా గారు చాలా రోజుల నుంచి తన కిడ్నీ పెంచుతూ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఉమా గారు. థ్యాంక్ యూ. ఓకే, సమీరా గారి దృష్టిలో లాస్ట్ ఎపిసోడ్ లో ఒక గెస్ట్ వచ్చాడు, శృతి సూపర్ మామ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఈ ఎపిసోడ్ లో వచ్చిన గెస్ట్ ఉమ గారు సూపర్ మామ్ అవుతారని చెప్తున్నారు. మరి ఇంకా దగ్గరలోనే ఉన్నాం, నెక్స్ట్ సెమీఫైనల్స్ కి వెళ్తున్నాం. ఎవరు సూపర్ మామ్ అవుతారనేది ఫైనల్ లో తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం సమీరా గారి చేతుల మీదుగా ఈ రోజు డాన్స్ పెర్ఫార్మెన్స్ లో 14 స్టార్స్ సంపాదించుకుని విన్నర్ గా ఉన్నది ఎవరంటే The winner is ఉమ గారు. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. పవన్ కళ్యాణ్ డాన్స్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. శృతి హాసన్, బ్యూటిఫుల్ శృతి హాసన్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్
థ్యాంక్ యూ వెరీ మచ్ సమీరా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎనీవేస్ విన్నర్ అయిపోయింది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఎవరున్నారు? ఓకే, ఒకరికి 10 స్టార్స్ వచ్చాయి. నాగార్జున గారు 3, బాలకృష్ణ గారు 3, చిరంజీవి గారు 4. ఇంకొకరికి ముగ్గురు 3 స్టార్సే ఇచ్చారు. 9. 10 ఎవరికి వచ్చాయి? 9 ఎవరికి వచ్చాయి? శ్రీలక్ష్మి గారా, శృతి గారా, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు? డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎలిమినేషన్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు కాదు, శృతి గారు. శృతి గారు, ప్రీతి నిగమ్ గారు, వీళ్ళిద్దరూ ప్రస్తుతం సూపర్ మామ్ రేసులో డేంజర్ జోన్ లోకి వచ్చారండి. మీరిద్దరూ సీరియస్ గా ఈ రౌండ్ ప్రాక్టీస్ బాగా చేశారా? డెఫినెట్ గా చేసామండి, కానీ నా బాబు నాకు తెలిసి పర్ఫామ్ చేయలేడు, అంతకన్నా చేయలేడు. డాన్స్ చేయడం అన్నది ఆ సాంగ్ లో కూడా కృష్ణ కెన్ మూవ్ దిస్ వే దట్ వే, హీ కాంట్ డాన్స్ కదా. ప్రీతి గారు, కమింగ్ టు యూ. నాకు అస్సలు సీరియస్నెస్ కనిపించట్లేదు మీలో. లేదు లేదు, అలా ఏం లేదు. నేను ఏది చేసినా సీరియస్ గానే చేస్తాను డెఫినెట్ గా. ఇక్కడ డెఫినెట్ గా శృతి చెప్పినట్టు ఇప్పుడు శృతి హాసన్ అఫ్ కోర్స్ తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ మమ్మీకి తనే లాగుతుంటుంది, ఇలా కాదు ఇలా చెయ్యి అనేసి. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కొంతమందికి. ఆర్యన్కి డాన్స్ లో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, డ్రాయింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అప్పటికప్పుడు డ్రాయింగ్ ఏదైనా పెడితే డెఫినెట్ గా హీ కెన్ డూ బెటర్. లక్ష్మి గారు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతే మీకు కాంపిటీషన్ ఈజీ అవుతుంది? వాళ్ళకి నేను కాంపిటీటర్ అవుతానా అనేదే నా క్వశ్చన్ మార్క్. మీరు ఇవాళ ఇలాంటి ప్రశ్న వేస్తే నా క్వశ్చన్. నేను అనేది వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఎలిమినేట్ అయితే మీకు ఈజీ అవుతుంది కాంపిటీషన్? శృతి టఫ్ కాంపిటీటర్ గా అనిపిస్తుంది. మహతి గారు, వీళ్ళిద్దరిలో ఈ సూపర్ మామ్ షోకి ఎవరు అన్ఫిట్? శృతి బుడ్డోడు సూపరు, కొన్ని దాంట్లో శృతి చేయలేదు. లతాశ్రీ గారు, నేను మీకు ఛాన్స్ ఇచ్చాను ఇద్దరిలో ఒకళ్ళు ఇక్కడ పంపించేయమని, ఎవరిని పంపిస్తారు? ప్రీతి. యాక్చువల్ గా మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది నేను డిసైడ్ చేసేసాను, అందుకే వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నాను, ఓటింగ్ తీసుకోలేదు. ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలిమినేట్ అవుతున్న వాళ్ళు శృతి, ప్రీతి. వీళ్ళిద్దరిలో ఈ రోజు ఎలిమినేట్ అవుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు ఎలిమినేషన్ లేదు, ఎలిమినేషన్ లేదు. యూ కెన్ సిట్. థాంక్యూ. కాదు, ఇప్పుడు మీరు ఎలిమినేషన్ లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అంటే ముందు డేంజర్ జోన్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి ఉషా తనకు తాను ఓకే అనుకుని వెళ్ళిపోయినప్పుడు అంతా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసరికి ఎలిమినేషన్ లేదని చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయకపోవడం కారణం కూడా ఉంది. అదే దేని చెప్పండి. అంటే వీళ్ళిద్దరు టీవీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సీనియర్స్ అని చెప్పి, అంటే మేము ఏదో ఇదే అని చెప్పి అలా మీరు మనసులో పెట్టుకుని ఎలిమినేషన్ చేయట్లేదా? మెయిన్ డేంజర్ వచ్చినప్పుడు ఖాతం చేశారు, అప్పుడు ఓట్లన్నీ తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఓట్స్ తీసుకోండి, ఎలిమినేషన్ చేయండి. అక్కడ ప్రాసెస్ లో ఆ రోజు ఎలిమినేషన్ ఉంది, ఈ రోజు ఎలిమినేషన్ లేదు. అదే అంటారా, ఎందుకంటా నేను ముందే ఎందుకు చెప్పలేదు ఎలిమినేషన్ లేదని? అది ముందే ఎందుకు చెప్పలేదు? ముందే ఏం చెప్పాలి, వెనకేం చెప్పాలి అనేది మాకు తెలుసు. స్పెషల్లీ ఈ రోజు ఇంత హార్డ్ గా ప్రతి అందరూ చేస్తే మీరు వాళ్ళిద్దరిని తెచ్చి డేంజర్ జోన్ లో ఉంచి ఎలిమినేషన్ చేయలేదంటే కారణం ఇంతకు ముందు కూడా ఒకసారి ఒక ఎపిసోడ్ లో నలుగురు వచ్చారండి. ఆ నలుగురు పేర్లు మీకు గుర్తున్నాయో లేవో తెలియదు. నలుగురు నుంచున్నారు, నలుగురు నుంచినప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ లో లేరు, ఆ ప్రాసెస్ లో కూడా ఎలిమినేషన్ లేదు అని చెప్పి ఆ రోజు అందరినీ కూర్చోబెట్టడం జరిగింది. ఉమ్మగారు, ఈ రోజు ఎలిమినేషన్ ఎందుకు లేదు అని నేను చెప్పానంటే, ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ డేంజర్ జోన్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి వచ్చారు. ఈ రోజు డేంజర్ జోన్ లోకి వచ్చింది వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ శక్తి, వాళ్ళ తెలివితేటలతో కాదు, పిల్లలు సరిగా చేయకపోవడం వల్ల డేంజర్ జోన్ లోకి వచ్చారు. అందుకని పిల్లలకి నేను మరొక ఛాన్స్ ఇస్తున్నాను. పిల్లలు మీకోసమే మమ్మీస్కి ఈ రోజు ఎలిమినేషన్ తీసేసి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆల్ ద చిల్డ్రన్, ఓకే? అదేనండి, అదే అంటున్నా. అదే ఈ రోజు ఎందుకు చేశారు? ప్రీతి శృతి వచ్చినప్పుడే పిల్లలకి ఇంకో ఛాన్స్ ఈ ఇస్తారు. రోజే అది జరిగిందండి, పిల్లల వల్ల జరిగింది. అది ఫస్ట్ నుంచి ఉండాలండి. సూపర్ మామ్స్ అంటే కిడ్స్ కూడా మా మమ్మీకి నేను సపోర్ట్ చేయాలి. పిల్లల టాస్క్ ఈ రోజే ఫస్ట్ స్టార్ట్ అయింది. మీరు ఇలా అంటే కనుక నేను బాయ్కాట్ చేస్తాను. ఎక్కడికి వెళ్తారు? మీరు అంత ఖచ్చితంగా మాట్లాడితే కనుక కిడ్స్ దృష్టిలో ఉంచుకుని మీరు ప్రీతిని శృతిని ఎలిమినేట్ చేయకపోతే కనుక మేమేందుకంటే అంత కష్టపడి మేము డే అండ్ నైట్ షూటింగ్స్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి అమ్మాయికి షూటింగ్ స్కూల్స్ మానుకుని ఎగ్జామ్ రాయకుండా వచ్చి అది కాదంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసాము ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అలా కాదు. ఇప్పుడు మీరు కిడ్స్ తోటి లింక్అప్ చేసి వాళ్ళతో ఎలిమినేట్ చేయలేం అంటే కనుక ఇంకా మేము ఎంత కష్టపడి ఆడి ఈ రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ లేదు డాన్స్ లో.
ప్రభాకర్ గారు మరి ఇప్పుడు ఉమా గారు వెళ్ళిపోయారు ఏంటి? ఉమ్మగారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళమని చెప్పలేదు. సో ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే గనక నెక్స్ట్ వీక్ తను వస్తే తను పార్టిసిపేట్ చేస్తారు, లేదు అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, ఉన్న వాళ్ళతో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము అందరం వెళ్ళిపోతే మొత్తం లతాశ్రీ ఈ అమ్మాయి నేను కూడా వెళ్ళిపోతాను, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇద్దరితో షో చేసుకుంటారా? మీరు మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోవడం మీకు నచ్చలేదంటే మీరు అడగండి. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాకౌట్ చేస్తే మనం కన్విన్స్ చేయడానికి కానీ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాకౌట్ చేసిందని మీరు అంటున్నారు, కానీ మీరు వెళ్ళి కన్విన్స్ చేయట్లేదు. ఎందుకు వెళ్తున్నామని నేను కన్విన్స్ డెఫినెట్ గా చేస్తా. షోలో కూర్చోబెట్టండి, వెళ్ళండి లక్ష్మి గారు, వెళ్ళండి తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మాట్లాడండి. కష్టపడి ఆడాను సోఫీ, ఆడినప్పుడు అక్కడ వాళ్ళు ఎలిమినేషన్ చేయకుండా వాళ్ళు డిసైడ్ చేసేస్తే ఇక మేమెందుకు ఇక్కడ వచ్చి రావడం సూపర్ మామ్ గా? ఆడియన్స్ కూడా చూస్తున్నారండి, వాళ్ళకి తెలుసు ఎవరు సూపర్ మామ్ అవుతున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏంటి అంతా తెలుసు వాళ్ళకి. ఎవ్రీ టైం శృతి కానీ ప్రీతి కానీ వస్తే ఇదే ఎలిమినేషన్ ఉండదు. అలా ఇంకెందుకని అలాంటప్పుడు వాళ్ళతో చేయించుకోండి. లేదు మహతి, మనం ఇంత కష్టపడి మనం కిడ్స్ గురించి లాస్ట్ ఆడాము, కిడ్స్ తోటే అవునా కదా, అప్పుడు కష్టపడి ఆడాము. ఇంత కష్టపడి ఆడుతున్నా శ్రీలక్ష్మి, మన షూటింగ్స్ మానుకునే. మా అమ్మాయికి నేను ప్రామిస్ చేశాను కాబట్టి నేను ఇంత కష్టం